ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఝేయః సదా సవితృమండలమజ్జవర్త్రీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ హారీ హిరణ్మయ వపుః ధృతశంఖచక్రః. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ 17వ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు. తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము, ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము. దాదాపుగా 10 రోజులు తులారాశిలో, అనగా అక్టోబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 27వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో 1-2 పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది, ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో, సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో, సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో, అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ, ముఖ్యంగా సింహరాశి, అలాగే ఆ సూర్యుడి యొక్క నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల యందు కొన్ని ప్రతికూలతలని, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు, న్యాయస్థాన విషయాలు కావచ్చు, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే జడ్జీలు, అట్లాగే న్యాయమూర్తులు, పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు, అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో, అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు, డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎవరైతే వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు, చిన్న ఆసుపత్రి ఏదైనా సరే, ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది. ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని, గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు, ప్లస్ మెదడుని, శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు, రక్తాన్ని సూచించేటటువంటి వాడు. మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్య అయినా, విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు, లేకపోతే శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు, అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు, వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి, గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగజేస్తారు. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రెజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ 27వ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ 7వ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు. అట్లాగే బుధగ్రహము, ఈ బుధగ్రహము అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో, రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు. గురుడు
గురుడు అక్టోబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ 11 వరకు, నవంబర్ 11వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు వక్రగతిని, ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో. అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ 9వ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో నీచస్థితిని పొంది నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో నీచస్థితిని అనుభవిస్తూ ఉంటాడు. శని మహానుభావుడు అక్టోబర్ 5వ తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ 28వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ 29వ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో. రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ 25వ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి, ఆయన వక్రగతం ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు. కేతువు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే తన యొక్క చారని జలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం 17వ తేదీ నుండి నవంబర్ 16 వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిల్ని. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మూవబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాశుల రీత్యా, అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే గోచారంలో గురుడు, శని, రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు, చారణ జరిపే గ్రహాలు, మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ రాశుల వారికి ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ 29వ తేదీన కార్తవీర్యార్జున జయంతి సందర్భంగా, గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తవీర్య అంటే ఎవరైతే నష్టధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో, దొంగిలించబడిందో, ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్ల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను. కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది. అట్లాగే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు, శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది. ఎంతోమంది ఈయన్ని సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు 3 రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి 29వ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తవీర్యార్జున మంత్రసహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించడానికి, తమ యొక్క డబ్బులు తమకి రావడానికి, పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చిరు ప్రయత్నంగా నేను తలపెట్టాను. కాబట్టి ఎవరైతే ఆసక్తి, ఎవరైతే నమ్మకము, స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుటీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని, ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది. ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనం పుట్టినటువంటి సమయానుకూలంగా
మన జన్మజాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి. వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి, అంతర్దశలు జరుగుతున్నాయి, ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం. కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా, అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని, అశ్విని నక్షత్రం అని, ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి జన్మ నక్షత్రము, జన్మలగ్నము, జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు, వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా, రుద్రాభిషేకాల రూపకంగా, అట్లాగే హోమ రూపకంగా చేస్తూ ఉంటాము. ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు, ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాలేకపోయినా, కార్యక్రమాలు 1కి 10 సార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా, అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము, కార్య ఆటంకాలు, ఆలస్యాలు, ఇబ్బందులు, ఇవన్నీ మృత్యుదోషాలు ఇవన్నీ జరుగుతున్నా, అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి, అట్లాగే జన్మజాతకరీత్యా కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు. సంధి దోషాలు, నక్షత్ర సంధి, రాశి సంధి, గండాంత దోషాలు, వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను, అలాగే చేస్తూ ఉంటాను కూడా. కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము, నవగ్రహ హోమము, ఏదైనా ఒక రుద్ర పాశుపతం, ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము, శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా. మరి ఈ యొక్క మాసంలో మనకి 19వ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి, 20వ తారీఖు అమావాస్య, 21వ తారీఖు మంగళవారం అమావాస్య అయింది. ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము, అమావాస్య హోమాన్ని. మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి. అట్లాగే 22వ తారీఖున కార్తీక మాస ప్రారంభము. ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము శివారాధన చేసుకోండి. కార్తీక మాసంలో మొదటి 4 రోజులు చక్కగా అభ్యంగన స్నానము, శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము, నదీ స్నానము చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా, లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు. కాబట్టి దామోదరాయ నమః అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ, అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ, రుద్ర పాశుపత హోమాలు కానీ, బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో. అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ, మీ ఇళ్లలో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడు అయినటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది, మరి ఈ యొక్క 25వ తారీఖు నాగుల చవితి వస్తోంది. అట్లాగే 26వ తారీఖు నాగపంచమి, 5వ తారీఖున కార్తీక పౌర్ణమి, అట్లాగే 8వ తారీఖున సంకష్టహర చతుర్థి, 11వ తారీఖున కాలభైరవ అష్టమి, 18వ తారీఖున నవంబరు మాస శివరాత్రి, నవంబర్ 19 పోలాల అమావాస్య. ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు, రవి నీచబడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని, దేహ సౌష్ఠవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటానికి, అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు, ముఖ్యంగా 10 రోజులు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి, లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి. సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి. ఆయన నీచ స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి. కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి.
మిథున రాశి వారికి అక్టోబరు 17వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు ఈ యొక్క తులా సంక్రమణం వీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి, అంటే సూర్యగ్రహము పంచమంలో కుజగ్రహము, అట్లాగే బుధగ్రహము, ఈ 3 గ్రహాలు ఉండటం ద్వారా సంతాన విషయంలో, అట్లాగే వీరు అనుకున్నటువంటి సంకల్పాలలో ఆటంకాలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానరీత్యా కొన్ని గర్భదోషాలు కలిగే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఉండటానికి అవకాశం ఉంది. అయితే చదువుకునేటటువంటి విద్యార్థులు చక్కగా సక్రమంగా స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళటం అనేది అలవాటు చేసుకోవాలి. లేకపోతే వీరు అనుకున్న స్థితిని పొందటానికి చాలా కష్టపడే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే గురుబలం అనేటటువంటిది వీరికి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకే ఉంటుంది. తర్వాత వక్రీగతి, ఇవన్నీ కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మాత్రమే, ఒక 25 డేస్ 30 డేస్ మాత్రమే గురుగ్రహ అనుగ్రహం మిథున రాశి వారికి సుస్పష్టంగా, అంటే ధన విషయంలో కానీ, లేకపోతే సంతాన విషయంలో కానీ, ఆర్థికంగా మెరుగుపడేటటువంటి విషయాలు, ఆగిపోయిన ధనమంతా రావటానికి, లేకపోతే అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సంతానం ద్వారా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లు, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, వీటి వలన అఖండమైనటువంటి ధన లాభాలు మిథున రాశి వారికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ధర్మంలో కూడా వీరికి గురుగ్రహ దృష్టిల వలన కానీ, గురుగ్రహం ఉన్నటువంటి ఉచ్చస్థితి ప్రభావం కానీ, శని మీద ఇతని యొక్క దృష్టి పడటం వలన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలిగి, ఆర్థికంగా వెసులుబాటు, చక్కటి ధనము వృద్ధి చెందటము, ఇలాంటివన్నీ గురుగ్రహ బలం వలన ఈ నెల రోజుల్లో జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే, ఏ పని చేసినా గణపతిని ఆరాధిస్తే కనుక మీకు ఎటువంటి సంకల్పమైనా ముందుకు వెళ్ళి షేర్సు, సెన్సెక్స్, చిట్టీపాటలు, లేకపోతే బంగారము, నగలు, ఇలాంటి ఏ వ్యవహారంలో అయినా సరే కొనటము, అమ్మటము, ఇలాంటి విషయాల్లో కూడా చక్కటి లాభాలు కలగడానికి అవకాశం ఉంది. మిథున రాశి విద్యార్థులకి మరి కొంచెం ఏకాగ్రత, మేధా శక్తి తగ్గటము, చేసే పని యందు నిమగ్నత లోపించడము జరగడానికి అవకాశం ఉంది. వీరు కూడా గట్టిగా కష్టపడాలి. అంటే శుక్రుడు నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా కొంత ఆ విషయంలో లోపం కలుగుతుందే కానీ దోషమైతే కాదు. కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవడానికి వీరు చక్కగా బొబ్బర్లు గురువారం పూట నానబెట్టి శుక్రవారం దాదాపుగా ఈ నెలాఖరు వరకు కూడా లక్ష్మీదేవికి చక్కగా నివేదన పెట్టడం, లేదా అమ్మవారి దేవాలయంలో నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి చక్కగా జ్ఞానము వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రవికుజులు మరియు బుధుడు యొక్క దోషము, ముఖ్యంగా రవికుజుల యొక్క దోషము వలన వీరికి చర్మ సంబంధిత దోషాలు కొన్ని అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ ఎండింగ్ తర్వాత 29 తర్వాత కుజగ్రహ బలం వలన వీరు అనుకున్న కార్యసిద్ధి, అంతర్ముఖంగా అంతర్గతంగా వీరు ఏదైతే మనసులో సంకల్పిస్తారో అవన్నీ జరగటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లలిత కళలు ఎవరైతే వాటి యందు ఆసక్తి ఉంటారో, క్రీడల యందు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో మిథున రాశి వారికి, వారందరికీ కూడా ఈ నెలాఖరు కార్తీక మాసంలో 27 తర్వాత మంచి సదవకాశాలు కలగటము, వాటి ద్వారా మంచి ఆర్థిక ఉన్నతి ఎదిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రయాణాల ద్వారా కూడా లాభసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో కొంత దూరపు మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు సూర్యుడికి, కుజుడికి సంబంధించి ఈ నెలాఖరు వరకు, సూర్యుడైతే కనుక మొత్తము వారు సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే షేర్స్లో నష్టపోయిన వాళ్ళు, అనుకున్న సంకల్పాలు సిద్ధించిన వాళ్ళు, భయంగా ఆత్మస్థైర్యం లేకుండా వారు ఉన్నటువంటి విషయాన్ని బయటికి ప్రదర్శించడానికి భయపడుతున్న వాళ్ళు సూర్యారాధన చెయ్యండి, అదే సూర్యగ్రహ జపం చేయించండి. సూర్యగ్రహ పాశుపత రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేసుకోండి. చక్కటి ఫలితాలు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.